హాయ్ సార్. హాయ్. యూపీఎస్సి పర్టికులర్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అంటారు. ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయ్యి కాలేజ్ నుంచి బయటకు వస్తున్న స్టూడెంట్స్కి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. వాళ్ళేమో యూపీఎస్సీ చేయాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనుకుంటారు. పేరెంట్స్ లేదా తెలిసిన వాళ్ళేమో అరే ఎందుకురా అంత పెద్దది, చిన్నది చేయొచ్చు కదా, ఏ ఆర్ఆర్బీనో ఎస్ఎస్సీనో గ్రూప్స్ ఎస్ఐయో ఇలాంటివి చెయ్యి, ఇది చేసి తర్వాత యూపీఎస్సీ ట్రై చేయి ఇలా అంటుంటారు. పిల్లలు డైలమాలో ఉన్నారు సార్. అంటే నిజంగా వేరే వాళ్ళ సజెషన్స్ విని చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ చిన్న చిన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ చేయడం మంచిదా, లేదంటే నా డ్రీమ్ ఇది నేను సాధించాలి అనుకున్న వాళ్ళు యూపీఎస్సీతోనే స్టార్ట్ చేసి వాళ్ళని నమ్మడం మంచిదా? సో ఎస్ సార్, చాలా మంచి క్వశ్చన్, చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎస్ సార్. ఫస్ట్ ఈ మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్, ఈ తల్లికి చాలా మంది పిల్లలు ఉన్నారు. స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్దాం, బాగుంటే సరే తల్లిని మనం ట్రై చేయొచ్చు. ఏమేమంటారు పిల్లలు అంటే? మనకు గ్రూప్స్ అయినా కానివ్వండి, ఎస్ఎస్సీ అయినా కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కానివ్వండి, ఇవి చిన్న ఎగ్జామ్స్ కాదు, చాలా పెద్దవి. కాకపోతే ఈ ఎగ్జామ్స్ ని కూడా క్రాక్ చేయడం ఈజీ అని పిల్లలు ఎందుకు అనుకుంటున్నారంటే ఒక పెద్ద ఎగ్జామ్ ఉంది కదా, ఓకే కంపారిజన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఎగ్జామ్ అనుకోండి, దీని కింద ఏమున్నాయి, ఇదే పెద్దది అనుకోండి. ఇప్పుడు ఎస్ఐ అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఎగ్జామ్ అనుకోండి ఇండియాలో, దీని కింద ఎగ్జామ్స్ ఉన్నాయని ఎత్తుకుంటారు మన వాళ్ళు. కానిస్టేబుల్ ఇంకా ఇంకేమైనా ఉంటే ఇంకెత్తుదామా. సో అది మైండ్ సెట్ ప్రాబ్లమ్. ఓకే, అది మైండ్ సెట్ ప్రాబ్లం. చిన్న పెద్ద అనేది ఉండదు, ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టం. ఇప్పుడు ఒక ఎస్ఐ చేయాలన్నా, కానిస్టేబుల్ చేయాలన్నా, గ్రూప్స్ చేయాలన్నా టైం పడుద్ది. అంతే టైం యూపీఎస్సీ చేయొచ్చు. సో ఏది మనం చూస్ చేసుకున్నామో మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి టూ వేస్ లో ఉంటారు. ఒకరు ఏమనుకుంటారు, పెద్ద ఎగ్జామ్ నాది ఏదైతే ఏముందో యూపీఎస్సీ, దాన్ని ఫస్ట్ నేను చేస్తాను, అది చేస్తే అది కాగనప్పుడు ఇది చూద్దాం, ఇవి ఉన్నాయి కదా ఎలా, ఓకే అదే చదివినాను, అదే దాన్ని చదివిన ఏదైతే నా మెయిన్ కంటెంట్ ఉంటుందో, నా లెర్నింగ్ ఉంటుందో, ఐ విల్ యూజ్ దట్ లెర్నింగ్ ఫర్ అదర్ స్మాల్ ఎగ్జామ్స్ అనుకుంటారు. ఇంకొకరు ఉంటారు చిన్నవి ఫస్ట్ చేద్దాం, ఇది అవుతే ఈ సెక్యూరిటీ లాగా పెట్టుకొని ఇంకో పెద్ద ఎగ్జామ్ రాయొచ్చు అనుకుంటారు, ఒక సెక్యూరిటీ కోసం వెతుక్కుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పెద్ద డబుల్ ఎక్స్ వాడు చిన్న ఎగ్జామ్ మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఎగ్జామ్ చిన్నది కాదు, అది కూడా కాకపోతే లైఫ్ లో ఇంకో ఎగ్జామ్ ముట్టుకునే ధైర్యం ఉంటుందా? ఫెయిల్ అవుతున్నా అనే భయం పట్టుకుంటారు స్టూడెంట్స్. ఈ మైండ్ సెట్ ఫస్ట్ వదిలేదు, చిన్న ఎగ్జామ్ ఫస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఒకవేళ మీకు యూపీఎస్సీ సెట్ అయిద్దేమో, మీరు యూపీఎస్సీ అవుతే ర్యాంక్ వస్తుందేమో, మీకు ఎస్ఐ ఇవి రావట్లేదేమో, అదొక్కటే మీకు పడట్లేదేమో, మిగతా పడుతున్నాయేమో. కానీ ఇక్కడ ఫెయిల్ అయినందుకు మీరు చిన్నది అని మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోండి, పెద్ద లైఫ్ లో ట్రై చేయదు, సింపుల్ గా వచ్చు. కానీ పెద్ద ఫెయిల్ అయితే చిన్న ట్రై చేయడం ధైర్యం ఉంటుంది. ఇంకోటి ఉందిలే అనే ధైర్యం, చిన్న ధైర్యం. అండ్ డేటా చూసుకుంటే, స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఏమవుతుంది, స్టాటిస్టిక్స్ లో మీకు ఎవరైతే యూపీఎస్సీ చదివారో, ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా గ్రూప్ 1 తీసుకోండి, గ్రూప్స్ తీసుకోండి, మీరు ఎస్ఎస్సీ తీసుకోండి, కానిస్టేబుల్ తీసుకోండి, ఎస్ఐ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, యూపీఎస్సీ చదివిన వాళ్ళు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఓకే, వాళ్ళ హై రేషియో ఉన్నారు. మొన్న ఏపీఎస్సీ రిజల్ట్స్ కూడా చూసుకోండి, టాప్ 10 లో మన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. అవును సార్. సో వాళ్ళంతా యూపీఎస్సీ చదివిన వాళ్ళే. సో మెయిన్లీ బిగ్ ఎగ్జామ్స్ చదివిన వాళ్ళందరూ చిన్న ఎగ్జామ్స్ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. చిన్న ఎగ్జామ్ చదివి అది క్లియర్ చేసి పెద్ద ఎగ్జామ్ క్రాక్ చేసే వాళ్ళు చాలా రేరు. అంటే ఇప్పుడు యూపీఎస్సీ సిలబస్ ఈ చిన్న ఎగ్జామ్ సిలబస్ మ్యాచ్ ఉంటుందంటారా? కొంతవరకు. మరి వాళ్ళకి ఎందుకు ఈజీ అనిపిస్తుంది ఇది, ఈ చిన్న ఫస్ట్ చదవడం? యూపీఎస్సీ చేసిన తర్వాత చిన్న ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు అన్నారు కదా, ఎందుకు అలా ఈజీ అవుతుంది వాళ్ళకి? ఇది మైండ్ సెట్. అగేన్ పెద్ద ఎగ్జామ్ కే చదివినాము, ఓకే, ఇవన్నీ ఈజీ హ్యాండిల్ చేయగలుగుతాం, ఓకే, ధైర్యం మనిషి. చిన్నవి కానప్పుడు చిన్నగా కాలేదు, పెద్ద ఎట్లా అనే భయం. ఓకే, పెద్ద ఎగ్జామ్ ఫస్ట్ చదివినప్పుడు స్టార్టింగ్ లో భయం ఉన్నా కూడా అది ఒకసారి చేసినాక మిగతా ఎగ్జామ్స్ మీద మొత్తం ధైర్యం వస్తుంది స్టూడెంట్స్ కి. హ్యూమన్ సైకాలజీ. చిన్న ఎగ్జామ్ చేసి కాలేదనుకోండి, పెద్ద ఎగ్జామ్ అసలు కాదని 100% ప్రూఫ్ లాగా పెట్టుకుంటాం దాన్ని. ఒకవేళ అయిందనుకోండి, దానిలో ఆ వర్క్ లో పడిపోతాం కదా, దానికి పని చేయొద్దా? అవును, దానికి పని చేయలేదు. అటెండెన్స్ రోజు అతిథి కాదు కదా గవర్నమెంట్ ఎగ్జామ్. ఇంత ముందులో పాతకాలం కాదు, గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ అయినా లీవ్లు పెట్టుకోవచ్చు, యూపీఎస్సీ చదువుకుంటా, అట్లా లేదు. ఇప్పుడు అటెండెన్స్ అడుగుతున్నారు, బయోమెట్రిక్ లో వచ్చినాయి, చాలా జరుగుతున్నాయి. సో ఆ వర్క్ లో పడిపోయి మళ్ళీ చదవడం ఇబ్బంది అవుతుంది. నాకు చాలా మంది స్టూడెంట్స్ తెలుసు. అంటే ఒకటే ఫ్యామిలీలో ఉండి ఒకరు ఎస్ఎస్సీ లో ఉన్నారు, ఇంకొకరు ఫుల్ ఫ్లెడ్జ్ అవుతున్నారు. ఓకే, ఇద్దరు ఇంతకుముందు మెయిన్స్ కి వెళ్ళిన వాళ్ళే. ఎస్ఎస్సీ లో ఉన్న వాళ్ళు మళ్ళీ మెయిన్స్ వరకు వెళ్తున్నారు, మెయిన్స్ క్లియర్ అవ్వట్లేదు. ఓకే, ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో క్లియర్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. అంటే జాబ్ లో పడిపోయి సెక్యూరిటీ అనుకుంటున్నారు కదా, కానీ జాబ్ వర్క్ కూడా ఉంటది కదా, దాని టెన్షన్ కూడా ఉంటది కదా, చూసుకోవాలి కదా. సో ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు కాదు. మీరు ఒకవేళ స్టార్టింగ్ లో ఉన్నారు, మీకు యూపీఎస్సీ అనేది మీకు చేయాలని ఉంది,
నమ్మకం కూడా ఉంది మేము మీద, చేయగలుగుతాను. మంచి కూర్చొని మంచి మెంటర్షిప్, మంచి కోచింగ్ తీసుకొని ప్రాపర్ గా చేస్తే నా వల్ల అవుద్ది అనే కాన్ఫిడెన్స్ మీకుంటే చేయండి. స్టార్ట్ విత్ దట్ ఓన్లీ. లేదన్నప్పుడు ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు 10 మోటివేషన్ వీడియో చూస్తే అందరూ చేయబుద్ధి ఉంటారు. ఎంత రాత్రి పడుకొని పొద్దున్న లేవని అన్ని మర్చిపోతాం కదా. సో కొంచెం మనకు నమ్మకం ఉందంటే స్టార్ట్ విత్ ద బిగ్ ఓన్లీ. ఆల్వేస్ థింక్ బిగ్, ఏం బిగ్ అంటాం. అండ్ దెర్ ఆర్ మెనీ కోర్స్, ఎయిమ్ ఫర్ ద స్టార్స్, యూ విల్ ల్యాండ్ ఇట్ మోర్. సో ఏదో ఒకటి జరుగుతుందండి. పెద్దదానికి ఏం చేసినప్పుడు యూ విల్ బి బెటర్ దెన్ బిఫోర్. ఓకే, చిన్నగా ఏం చేస్తున్నామంటే మన మైండ్ సెట్ కొంచెం చూసుకోవాలి. దానివల్ల లాంగ్ రన్ లో ప్రాబ్లం అవుద్ది. ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ లో చాలా రేర్ వాళ్ళు చిన్నదాని నుంచి పైకి వచ్చారు. కానీ పైన వాళ్ళు కింద దానికి వెళ్ళి సెటిల్ అవడం చాలా ఈజీ. ఇది వీళ్ళు అనుకునే దాని ప్రకారం. బట్ ఏది చిన్నది కాదండి, ప్రతి ఒక్కటి టఫ్. నేను చూస్తాను కదా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కానివ్వండి, గ్రూప్స్ అయినా కానివ్వండి, ఎస్ఎస్సి అయినా కానివ్వండి, అది ఎంత కష్టపడతారంటే, అంటే దానిలో కంటెంట్ ఇప్పుడు మన యూపీఎస్సీ అన్నా కొంచెం లాజికల్ గా అవి ఉంటాయి. అందులో బట్టి పట్టే కంటెంట్లు కొన్ని ఉంటాయి. దేవుడా ఎలా బట్టి పడతారా అనిపిస్తుంది నాకు. సో అది అంత ఈజీ కాదు. మొత్తం డేటా చదివేస్తుంటారు. ఒకసారి దానికి అలవాటు పడ్డాక మళ్ళీ వచ్చి కాన్సెప్ట్ చదవడానికి కూడా కొంచెం కష్టం. అండ్ మీరు ఒకటి అన్నారు కదా, అంటే ఇప్పుడు చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత పెద్దది చేయగలమని డౌట్ వస్తుంది అని కొంతమంది స్టూడెంట్స్ నాకు షేర్ చేసుకున్నారు సార్. వాళ్ళ చిన్న ఎగ్జామ్స్ పోయిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఇది పోయింది కదా, నేను యూపీఎస్సీ ట్రై చేస్తాను అంటే, నీకు ఇదే రాలేదు కదా, యూపీఎస్సీ వస్తుందా అంటే, వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే ఇన్ కేస్ అలా ఇన్పుట్స్ ఇలాంటివి వస్తున్నాయి స్టూడెంట్స్ కి. సో దీన్ని బట్టి పేరెంట్స్ కి ఏం చెప్పాలంటారు, మీరేం చెప్తారు? పేరెంట్స్ కూడా అదే అండి, మిగతా వాటికి అన్నిటికీ. ఇప్పుడు ఏమైనా పేరెంట్స్ అలా వస్తున్నారు, చిన్న జాబ్ ట్రై చేయి, చిన్న బిజినెస్ స్టార్ట్ చేయి అంటే, మన పాత కాలంలో అట్లనే ఉండేది. చిన్నవి ఏం చేస్తే పెద్ద చేయొచ్చు నాకు నమ్మకం. ఇప్పుడు పొలం దున్నాలనుకోండి, ఫస్ట్ ఒక చిన్న ఎకర తీసుకో, తర్వాత 10 ఎకరాలు ఇస్తాం, అద్దుని యూపీ, ఇలాంటివి అనేవి. ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి, ఛాలెంజ్, స్వయం కృషి. ఆ కాలం మనుషులు కాబట్టి, మన పేరెంట్స్ కూడా ఆ కాలం మనుషులే కదా, ఆ కాలం మనుషులు కాబట్టి ఒక చిన్న పని చేసి చూపిస్తే అది ఓకే అనుకుంటే పెద్ద చేస్తాం అనే కాన్సెప్ట్ లో ఉంటారు. అది కావట్లేదంటే జడ్జిమెంట్ కూడా ఇస్తారు. అలా అది అలవాటు పడుతుంది. సో వాళ్ళ తప్పేం లేదు. కాకపోతే జనరేషన్ మారింది. ఇప్పుడు స్టూడెంట్స్ వేరు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ వేరు, మనకున్న నాలెడ్జ్ సిస్టమ్స్ వేరు, మనకున్న రిసోర్స్ అవైలబిలిటీ వేరు. ఓకే. సో దాని ప్రకారం ఏంటంటే ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీ. అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 4 ట్రై చేస్తేనే ఏది వర్కౌట్ అయితే మనకు అర్థమయ్యే రోజు లేదు. జాబులు కూడా జాబ్ ఎక్కితే, సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కితే 4 కంపెనీలు మారుతున్నారు సంవత్సరం కాకుండా ఒక మనిషి. సో ఏదైనా కూడా వెళ్ళి ట్రై చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ దానికి జడ్జిమెంట్ అనిపిస్తుంది నాకు అర్థం కాదు. పేరెంట్స్ షుడ్ నాట్ జడ్జ్ దేర్ సన్స్. ఎందుకంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయండి, మీ పిల్లల్ని మీరు జడ్జ్ చేసి అంటే మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు చేసుకుంటే మిమ్మల్ని మీరు చేసుకున్నట్టే కదా, మీ పక్కన మీరు జడ్జ్ చేసినట్టు. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ పీపుల్, యువర్ కిడ్స్. ఎందుకంటే నమ్మినప్పుడే మనిషికి ధైర్యం వస్తుంది. మీరు వాళ్ళు నమ్మారనే ఒక గిల్టీ ఫీలింగ్ తో ఇంకెక్కువ పని చేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒకరు నన్ను నమ్మి నాకు ఇది వదిలేసి వెళ్ళారంటే దే ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. ఇంకొకరు ఉంటారు చాలా ఎక్స్ట్రీమ్, నన్ను ఎవరు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయాలని, వాళ్ళకు కూడా వర్కౌట్ అయింది. కసిగా తీసుకుంటారు, కష్టం చేస్తారు. ఏదో ఒకటి సైడ్ లో ఉండాలి. మీ పిల్లలు అటు ఇటు కాకుండా ఉన్నాడంటే మాత్రం ఆగమైపోతాడు. ఐదర్ కసితోనైనా పని చేయాలి, నేను చూపిస్తాను ఐ విల్ ప్రూవ్ అని చెప్పి, లేకుంటే మా వాళ్ళు నన్ను నమ్మారు వాళ్ళ కోసమే నేను పని చేయాలి. రెండిట్లలో ఏదో కేటగిరీకి వస్తే సేఫ్. ఓకే, మీరు ఈ కేటగిరీలో లేదంటే మీ పిల్లలు ఆ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో వేసి పెట్టారు మీ పిల్లలు. సో ఈ 2 కేటగిరీలు ఏంటంటే కష్టపడడానికి రెడీ పిల్లలు, ఈ 2 కేటగిరీలో ఏంటంటే డేంజర్ లో ఉన్నారు. అది మీ బాధ్యత, పేరెంట్స్ బాధ్యత. ఓకే, సో అది చూసుకోవాలి 100%. పిల్లలు ఎప్పుడు ఈ వేలో చూసుకుంటేనే ఈ జనరేషన్ లో సెక్యూర్ ఉంటారు. వాళ్ళకు కూడా ధైర్యంగా ముందరికి వెళ్తారు. రోజు ఇప్పుడు అన్ని మారిపోతున్నాయి. ఇట్లాంటి టైంలో అన్ని మారినప్పుడు కాన్సిస్టెంట్ గా ఉన్నాడు పేరెంట్స్ మాత్రం. సో మీరు ఒకవేళ అలా జడ్జ్ చేస్తే వాళ్ళు కష్టం. అంటే ఇప్పుడు ఈ యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ యూపీఎస్సీ అంటున్నారు, వేరే ఎగ్జామ్స్ ఏవి తీసుకోకుండా. సో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. లైక్ ఈ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలి? సార్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయినాక స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం వీ హావ్ డన్ మెనీ వీడియోస్ ఉంటాయి. స్టూడెంట్స్ కెన్ గో అండ్ సీ దట్. కాకపోతే ఫస్ట్ థింగ్ మైండ్ సెట్, దే హావ్ టు ఆ మైండ్ అంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. అంతే, షార్ట్ టర్మ్ మైండ్ సెట్, లాంగ్ టర్మ్ మైండ్ సెట్ అంటారు. యూపీఎస్సీ అనే మాట ఎత్తితే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఇమ్మీడియట్ ఇప్పటికిప్పుడు అయిపోయే పనులు కావు. మీరు ప్రిపేర్ అయి ఉండాలి, మీ పేరెంట్స్ ప్రిపేర్ అయి ఉండాలి. మీ లైఫ్ లో ఎంత మంది ఉన్నారో మీకు close people, everyone should, if you are married you should tell your wife or husband that I will be preparing so that I can't give that much time. సో ఇలాంటివన్నీ మనం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి, ఫైనాన్షియల్లీ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు మీకోసం టెస్ట్ సిరీస్ క్లాస్ ఎందుకు పెడతారు?
వాళ్ళకు వాళ్ళు బతకాలి కదా, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వట్లేదు కదా, మీరు డబ్బులు కడితే ఆ ప్రకారం చేసుకుంటారు. సో దే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ థింగ్స్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది, ఎఫర్ట్ చాలా పెట్టాల్సి వస్తుంది, టైం చాలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్ థింకింగ్ లో స్టూడెంట్ వెళ్ళాలి ఫస్ట్. ఓకే, మేబీ వీ కెన్ డూ వీడియో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ థింకింగ్, కానీ ఇప్పటికి మాత్రం ఇంతే అండి. మిగతాది మనం వేరే వీడియోస్ లో చెప్తాం చాలా. షూర్ సార్. అంటే ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది, ఏదో మీకు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే పేరెంట్స్ కూడా కన్విన్స్ చేయగలుగుతాం. అదే క్లారిటీ ఇంపార్టెంట్. స్టూడెంట్ గా క్లారిటీ ఉండాలి, పేరెంట్స్ గా క్లారిటీ ఉండాలి. ఒకసారి క్లారిటీ లేదంటే ట్రై టు టాక్ టు పీపుల్ హూ నో. తెలిసిన వాళ్ళని అడగండి, అడుగుతూ వాళ్ళు చెప్తారు. నలుగురిని అడగండి, మీకు అనిపించింది అన్ని తీసుకొని ప్రోస్ కాన్స్ చేసుకొని ఏది కరెక్ట్ దాని ప్రకారం వెళ్ళండి. ఊరికే అనిపించిందని మీరు మాట్లాడుతారు. సరే, ఇప్పుడు ఈ యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్ చేయాలి అంటే చిన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వు ఫస్ట్ అనే పేరెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకో సెట్ ఆఫ్ కూడా ఉన్నారు సార్. అంటే వీళ్ళకి చిన్న ఎగ్జామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, పెద్దది యూపీఎస్సీ నా వల్ల కాదు అనుకుంటుంటారు. నేను ఎస్ఐ అవుతాను, నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా, గ్రూప్ 2 ఆఫీసర్ అవుతా. పేరెంట్స్ కొంతమంది, తప్పని కాదు, కొంతమంది రిలేటివ్స్ అయినా పేరెంట్స్ అయినా ఓవర్ అచీవర్స్ ఉండడం, లేదు నువ్వు ఇది సాధించాలి పెద్దగా చేయాలి అని ఉండడం, ఇట్లా ఉండే ప్రెషర్స్ ఉంటాయి. సో స్టూడెంట్ తన మైండ్ సెట్ తగ్గట్టు తను అనుకునే చిన్న ఎగ్జామ్స్ రాయడం బెటరా, లేదు వేరే వాళ్ళు చెప్పినట్టు పెద్దదే చేయాలా? ఓకే సార్, సో సిచ్యువేషన్ రివర్స్. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ చిన్న ఎగ్జామ్ కాదు, ఒక లోకల్ ఎగ్జామ్, మన ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్టేట్ లో చేద్దామని ఉంటది, లేకుంటే ఎస్ఎస్సీ అని కొంతమంది ఉంటది. అంటే నాకు ఎస్ఎస్సీ లో బాగుంది, ఆ సెక్టర్ ఆఫ్ జాబ్స్ నాకు నచ్చినాయి, యూపీఎస్సీ ఇవన్నీ నాకు ఆ జాబ్స్ నచ్చలేదు అని వాళ్ళ క్లారిటీ ఇంకో లెవెల్లో ఉంటది. ఇలా జాబ్ ప్రొఫైల్ చూసి ఆ జాబ్ ప్రొఫైల్ నాకు నచ్చిందని చెప్పి దానికోసమే కష్టపడతా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే వేరే దానికి కేపబుల్ అయినా కూడా వాళ్ళు దే డోంట్ వాంట్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ లెవెల్ ఆలోచిస్తున్నా అంటే చాలా గుడ్ మైండ్ సెట్. భయంతో కాదు, ఇష్టంతో. ఇంతకుముందు భయంతో సెక్యూర్ గా ఉందామని చెప్పి, ఇది ఇష్టంతో నాకు ఇదే ఇష్టం. మీరు పెద్ద చదవమని చెప్తున్నా కరెక్టే, కానీ నాకు మరి చిన్నది ఇష్టం కదా, కానీ మరి పెద్ద చదువుతూనే చిన్నది అవుతా. ఇప్పుడు నాకు ఎస్ఎస్సీ ఇష్టం లేకుండా, గ్రూప్ 1 ఇష్టం లేకుండా ఎస్ఐ ఇష్టం, కానీ చేయాలంటే వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారు, నాకు యూపీఎస్సీ చదివితే ఇది ఈజీ క్లియర్ అవుతా అంటున్నారు. అని ఇంతకుముందు మనం కూడా చెప్తాం, మరి దీనికి కన్ఫ్యూజ్ అవుతారు, నేను మరి చేయాలా లేకుండా చదువుతూనే అవుతా అని. అలా ఏం లేదు, యూపీఎస్సీ ఇష్టం ఉండి వేరే చదివినప్పుడు మీకు మైండ్ సెట్ ప్రాబ్లం వస్తుంది, కానీ మీకు ఇది ఇష్టం కదా, ప్యాషన్ ఉన్నది ఏదైనా అవుద్ది, ఇది వదిలేసి రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది చేయండి. ఇన్ కేస్ మీకు ఇది క్లియర్ అవ్వట్లేదు సరిగ్గా అన్నప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఇస్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. యూపీఎస్సీ లెవెల్లో సిలబస్ చదవండి, యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకండి. ఓకే, నా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఉండదు, ఆ స్ట్రెస్ తీసేయండి, ఎగ్జామ్ ప్రిపేర్ కాకండి, కానీ ఆ సిలబస్ చదవండి. ఓకే, ఎందుకంటే ఆ సిలబస్ చదివిన వాళ్ళు కొంచెం క్లియర్ అవుతుంది కదా. అవును అవును అవును. యూజ్ దట్ ఇన్ఫర్మేషన్, ఫ్రీగా చాలా ఉన్నాయి, మీకు పనికి వస్తుంది. ఫ్రీ యూట్యూబ్ మీకు పనికి వస్తుంది, నిజంగా వాళ్ళు చదివే వాళ్ళ పనికి రాదు. కాబట్టి మీరు ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఉంది, బుక్స్ ఉన్నాయి, కొనుక్కొచ్చుకొని డీప్ గా చదవండి. సో దట్ ఒకసారి ట్రై చేస్తారు, 2 సార్లు ట్రై చేసినప్పుడు ఫేవరెట్ జాబ్ రావట్లేదు అన్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పారు కానీ లక్షలు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మెంటర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సిలబస్ చదవండి, సీరియస్ గా చదవండి, వెళ్ళి దాని టెస్ట్లు ఇవ్వండి. మీకు డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరిగినా మైండ్ సెట్ కొంచెం ఇంక్రీజ్ అయింది, ఆ పవర్ ఆఫ్ గ్రాస్పింగ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ క్లియర్ అయితే గుర్తుంటే క్లియర్ గా, అట్లాంటివి మీరు క్లియర్ చేసినప్పుడు మీకు గెట్ ఇన్ అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అచ్చా, ఆ సిలబస్ చదవడం వల్ల అడ్వాంటేజ్ ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ తీసుకోకండి. ఓకే ఓకే, యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ద బిగ్ ఎగ్జామ్స్ ఆల్వేస్. సో బ్యాలెన్స్ లో ఉండాలి. ఎవరికైనా ఈ డౌట్ కూడా చాలా మంది ఉంటుంటాయి సార్, మీరు చాలా మంచిగా అడిగారు. నో వన్ యాక్చువల్లీ థింగ్స్ లైక్, కానీ ఇన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, నాకు ఇదే ఎగ్జామ్ కావాలి, ఏం చేయాలి, నాకు ప్రెషర్ పెడుతున్నారు, యూపీఎస్సీ నాకు భయం అయితే, నాకు వద్దది, అది అంటేనే స్ట్రెస్ వస్తుంది, నాకు ఇది ప్రశాంతంగా చదువుకుంటా, హ్యాపీ చదువుకుంటా, నాకు ఇది రోల్ ఇష్టం అన్న వాళ్ళందరికీ ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్. మీ ఆన్సర్ సారీ అంటే యా, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. దిస్ వీడియో విల్ హెల్ప్ స్టూడెంట్స్ ఎ లాట్. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. సో సార్ ఏం చెప్తున్నారు అంటే ఫాలో యువర్ ప్యాషన్. మీకు ఏదైతే రాయాలనుందో, ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుందో దానికే ప్రిపేర్ అవ్వండి అండ్ గో కమ్యూనికేట్ విత్ యువర్ పేరెంట్స్. మీ క్లారిటీ ఆఫ్ థాట్ కనుక వాళ్ళకి ప్రూవ్ అయితే డెఫినెట్లీ దే విల్ బిలీవ్ ఇన్ యూ. సార్ చెప్పిన సజెషన్స్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా వీడియో మీద సార్ వ్యూస్ కావాలన్నా, డిస్కషన్ కావాలన్నా, ప్లీజ్ లెట్ us know in the comment section below. So that's all in the video guys. Thank you sir. Jai Hind.